10వ తరగతిలో టాపర్గా నిలిచిన గాజువాకలోని విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల విద్యార్థి కొత్తపల్లి సాయి భరద్వాజ్ను బీవీకే విద్యాసంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు అభినందించారు. 5,000 రూపాయల నగదు బహుమతిని వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. ఒక సామాన్య మధ్యతరగతి వర్గానికి చెందిన సాయి భరద్వాజ్ 10వ తరగతిలో 600కు 592 మార్కులు సాధించడం బీవీకే విద్యాసంస్థలకే గర్వకారణమని కొనియాడారు. సాయి భరద్వాజ్కు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీవీకే విద్యా సంస్థల్లో 97% ఉత్తీర్ణత సాధించగా మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత పొందిన వారు 87% ఉండటం గర్వకారణంగా పేర్కొన్నారు. విద్యార్థి సాయి భరద్వాజ్ వారి తల్లిదండ్రులు కూడా తమ ఆనందాన్ని వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. నిన్నే మనకి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. భారతీయ విద్యా కేంద్రం 10 జిల్లాల్లో సుమారుగా శ్రీకాకుళం నుండి ఏలూరు జిల్లా వరకు ఈ 10 జిల్లాల్లో 43 సంస్థలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, భారతీయ విద్యా కేంద్రం 1957లో బీటీ కాలేజీగా ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించి ఈ రోజున 2 డిగ్రీ కాలేజీలు, 3 జూనియర్ కాలేజీలు, 2 సంగీత నృత్య కళాశాలలు, అలాగే 13 హై స్కూల్స్, వాటిలో సిబిఎస్ హై స్కూలు, 12 స్టేట్ బోర్డు హై స్కూల్స్ ఉన్నాయి. అలాగే 7 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 11 ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 43 విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ భారతీయ విద్యా కేంద్రం విద్యా భారతి అనే అఖిల భారతీయ శిక్షా సంస్థ అనే సంస్థకి అనుబంధంగా పనిచేస్తుంది. విద్యా భారతికి దేశవ్యాప్తంగా 27,000 విద్యా సంస్థలు ఉన్నాయి. దానికి అనుబంధంగా మన భారతీయ విద్యా కేంద్రం పనిచేస్తుంది. దీనిలో నేను 10th క్లాసులో సుమారుగా 232 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దానిలో 214 మంది పాస్ అయ్యారు. అంటే సుమారుగా 93% పాస్ అయ్యారు. వీళ్లలో 203 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అంటే సుమారుగా 87% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అలాగే 111 మంది 500 అంతకన్నా ఎక్కువ మార్కులు సంపాదించారు. అయితే హయ్యెస్ట్ మార్క్స్ 600కి 592 మార్కులతో చిరంజీవి కొత్తపల్లి సాయి భరద్వాజ్ ఉన్నారు. మన గాజువాకలో ఉన్న విజ్ఞాన భారతి హై స్కూల్లో చదువుతున్నాడు. 3వ క్లాస్ నుండి మన స్కూల్లో చదువుతున్నాడు. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్లో 592 అవుట్ ఆఫ్ 600 వచ్చినాయి. భారతీయ విద్యా కేంద్రంలో 592 మార్క్స్ రావటం అనేది సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే భారతీయ విద్యా కేంద్రం మేనేజ్మెంట్ నిర్ణయించింది 592 మార్క్స్ వచ్చిన భరద్వాజ్కి క్యాష్ అవార్డు కూడా ఇవ్వాలని నిర్ణయించాము. అందుకనే సాయి భరద్వాజ్ని, వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని కూడా పిలిచాము. వాళ్ళ నాన్నగారు శ్రీ కె శ్రీనివాసరావు గారు, వారు కార్పెంటర్ వృత్తిలో ఉన్నారు. వారి అమ్మగారు ఇంట్లో ఉంటారు, గృహిణిగా ఉంటున్నారు. ఆ చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళ అబ్బాయి సాయి భరద్వాజ్ భారతీయ విద్యా కేంద్రానికి పేరు ప్రతిష్ఠ చేస్తూ 592 మార్కులు సంపాదించారు. జై శ్రీకృష్ణ. నేను కె సాయి భరద్వాజ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ 592 మార్క్స్ వస్తాయి. దానికి నా పేరెంట్స్, సార్, ఇంకా టీచర్స్ కృషి, హెల్ప్, గైడెన్స్ ఇవన్నీ ఉన్నందువల్ల నేను ఎంత స్కోర్ చేయగలిగాను. స్కూల్లోని బాగా చెప్పేవారు. ఇంకా ఎగ్జామ్స్కి 1 మంత్ ముందు ఎక్స్పర్ట్ కోచింగ్ పెట్టారు. 1 వీక్ వేరే కాలేజ్లోని 1 వీక్ ఉంచి అక్కడ ఎక్స్పర్ట్ కోచింగ్ చెప్పారు. టార్గెట్ సాఫ్ట్వేర్ మేనేజర్. డాడీ కార్పెంటర్. బాగా నా స్టడీస్ ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ అది బాగా ప్లాన్ చేస్తుంది. బాబు బాగానే చదువుతాడు సార్, కానీ మేమే భయపడారు అన్నమాట. ఆ టైంలో ఎగ్జామ్ రాసే ముందు బాగోలేదు. రాస్తాడో రాయడాని బాగానే రాశాడు. ముందుకంటే మరి ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలి సార్. మరి ఎదగాలని కోరుకుంటున్నామో, బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం. మా స్టేజ్లో ఉండకూడదు అనుకుంటున్నాం. ఏదో కష్టపడి బాగా చదివించాలని ఒపీనియన్. స్కూల్లో నన్ను బాగా సార్ వచ్చిన తర్వాత బాగా మార్పు వచ్చింది. నైట్ 2:30 నుంచి తెల్లవారు 4-5 గంటల వరకు చదివాడు సార్ రోజును. తెల్లవారు తనంతలో తను అలారం పెట్టుకొని లేచేవాడు సార్. నన్ను అంత ఇదిగా చేసేవాడు ఏం కాదు. ఇప్పుడు తను మెలకు వస్తే తను లేచిపోయి 3 గంటలకి, 3:30కి, 4 గంటలకి. ఇంకా నేను అనేది అంత టైం లేకుండా పడుకోకమ్మా, పడుకొని ముందు 5 గంటలకు, 4 గంటలకు లేవని చెప్పేదాన్ని. కానీ తను ఇంకా పట్టించుకుంటాడు కాదు. అలా కూడా ఎగ్జామ్స్లో కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది.
అది భయం వేసింది అప్పుడే నాకు, ఏంటి రాయగలడా రాయలేడనేసి. స్టార్ట్ 8th అయితే మాకు ట్రావెలింగ్కి ఇబ్బంది, స్కూల్ మానిపించొద్దాం అనుకున్నాను సార్. సార్ అని మీరు మానిపించొద్దు, మా స్టూడెంట్ని నేను టీసీ కూడా ఇవ్వను, కావాలని నేనే దిగబెడతాను మీ ఇంటికి అని చెప్పి కొన్ని రోజులు దిగబెట్టారు. నాకే ఇబ్బంది అనిపించింది. చాలా ఎంకరేజ్, అంటే స్కూల్కి వెళ్ళాక కనుక్కోవడం, ఎలా చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, తర్వాత ఫ్రెండ్షిప్ ఎలాగుంది అని కనుగొండేదాన్ని. కానీ నెలకు ఒక 2 సార్లైనా స్కూల్కి వెళ్ళేదాన్ని సార్.